పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ సామ్. ఆగస్ట్ నెల, ఈ నెల చాలా ఆశీర్వాదకరమైనది. మరియ తల్లి మేరీ హృదయం అంటారు, అంటే ఇమాక్యులేట్ ఆఫ్ హార్ట్. ఈ ఆగస్టు నెల ఇమాక్యులేట్ హృదయానికి అంకితం చేయబడింది. 16వ శతాబ్దం నుండి క్యాథలిక్ భక్తి మొత్తం నెలలను ప్రత్యేక భక్తికి కేటాయించింది. ఆగస్టు నెల సాంప్రదాయకంగా మరియ తల్లి మేరీ హృదయానికి అంకితం చేయబడింది. మేరీమాత భౌతిక హృదయం గౌరవించబడుతూ ఉంది. అంటే యేసు పవిత్ర హృదయం వలె ఆరాధించబడదు, ఎందుకంటే అది ఆమె వ్యక్తిత్వంతో ఐక్యమై ఉంది. మరియు ఆమె ప్రేమ, ముఖ్యంగా ఆమె దైవిక కుమారునికి ధర్మం మరియు అంతర్గత జీవితానికి స్థానంగా ఉంది. అలాంటి భక్తి, ఇలాంటి ప్రేమ మరియు ధర్మానికి ప్రోత్సాహకం. 1925వ సంవత్సరం మరియు 1926వ సంవత్సరంలో స్పెయిన్లోని తుయిలోని ఆమె కాన్వెంట్లో ఫాతిమా దార్శనికులతో వారిలో పెద్దవారైనటువంటి లూసిడోస్ శాంటోస్కు ఇచ్చినటువంటి దర్శనాల నుండి ఈ భక్తి ఈ శతాబ్దంలో కొత్త ప్రాధాన్యతను పొందింది. పురుషుల దైవదూషణ మరియు కృతజ్ఞత లేకపోవడం ద్వారా ఆమె హృదయానికి వ్యతిరేకంగా చేసినటువంటి నేరాలకు పరిహారం చెల్లించడంలో సహాయపడటానికి అవర్ లేడీ 5 మొదటి శనివారాల ఆచారాన్ని కోరింది. ఈ ఆచారం పవిత్ర హృదయ గౌరవార్థం 9 మొదటి శుక్రవారాల భక్తికి సమాంతరంగా ఉంటుంది. ఇలా నడుస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ నెలలో, ఈ ఆగస్టు మాసంలో మరియ తల్లిని ఆరాధించి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాల్లో కూడా అమూల్యమైనటువంటి ఆ దేవదేవుని ఆశీర్వాద ఫలాలు పొందుకొని సుఖ సంతోషాలతో జీవించాలని ప్రభు ప్రేమలో అందరికీ వందనాలు. In the name of the Father and Son, Holy Spirit. Amen. August is dedicated to the Immaculate Heart of Mary. A blessed month of the Immaculate Heart of Mary. The month of August is dedicated to the Immaculate Heart. Since the 16th century, Catholic piety has assigned entire months to special devotions. The month of August is traditionally dedicated to the Immaculate Heart of Mary. The physical heart of Mary is venerated and not adored as the sacred heart of Jesus is, because it is united to her person and is the seat of her love, especially
for her divine Son. Virtue and inner life. Such devotion is an incentive to a similar love and virtue. This devotion has received new emphasis in this century from the visions given to Lucy dos Santos, oldest of the visionaries of Fatima, in her convent in Toy in Spain in 1925 and 1926. In the visions, Our Lady asked her the practice of the 5 first Saturdays to help make amends for the offense committed against her heart by the blasphemies and ingratitude of man. Ingratitude of man. The practice parallels the devotion of the 9 first Fridays in honor of the Sacred Heart.